అంటే ఓయూ మహిపాల్ యాదవ్ అంటేనే ప్రశ్నించడంలో దిట్ట, ఆయనకు పేరు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ కాలంలో బాగా ప్రశ్నించడు. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు మీరే చెప్పారు ఇన్ని సమస్యలు ఉన్నాయని, ఎందుకు బలంగా ప్రశ్నించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా డిఎస్సి విషయంలో కానీ గ్రూప్స్ విషయంలో కానీ నేను 2 సార్లు అరెస్ట్ అయిన. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా నన్ను ఒకసారి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు, ఇంకొకసారి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా నిర్బంధించారు. రాత్రి 12 గంటలకు 1 గంటలకు కూడా నేను అరెస్ట్ అయినా. నన్ను బస్సులో వేసుకుపోయారు, వీళ్ళందరూ చూసిర్రు. ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను వస్తా. నేనంతటా నేను వాళ్ళను లైబ్రరీలోకి వెళ్ళి లేదంటే హాస్టళ్ళలోకి వెళ్ళి మీరు రండి ఉద్యమం చేద్దామని నేను రెచ్చగొట్టే ప్రయత్నం నేను చేయను, నాకు అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ హయాంలో రెచ్చగొట్టలేదా మీరు? నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు. డిఎస్సి అభ్యర్థులు ఇందిరా పార్క్ దగ్గర ఒక టెంట్ వేసుకొని కేసీఆర్ నువ్వు అసెంబ్లీలో ప్రకటించిన 13,000 టీచర్ పోస్టులు వేయాలి, ఈ 6,000 జాబులు మాకు సరిపోవు, 6,000 5,000 వేసిండు, ఈ 5,000 జాబులు మాకు సరిపోవు, నీకు 13,000 జాబులు వేస్తేనే మేము చేస్తామని వాళ్ళంతటి వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళినాం. వాళ్ళని అరెస్ట్ చేస్తే మనము గోషమ్మాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, గోషమ్మాలు స్టేడియంలో వాళ్ళని బంధిస్తే వందలాది మందిని బంధిస్తే మన తొలి వెలుగు వచ్చింది, రగన్ వచ్చిండు, నేను పోయినా. వాళ్ళు వస్తే కదా మేము చేస్తాం. డిఎస్సి అభ్యర్థులు కూడా అప్పుడు పోలీస్ అభ్యర్థులు కూడా జీవో 46 మాకు ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళని హక్కునే చేర్చుకున్నాం, బయటకు వచ్చినాం. గ్రూప్స్ విషయంలో కూడా ఆ ప్రవళిక చనిపోయిందని ఒక అశోక్ నగర్ అంతా వాళ్ళు గర్జిస్తే వాళ్ళ గర్జనకు మనం మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు రావట్లేదంటారా? ఎక్కడ వస్తుర్రు, నీకు ఎక్కడ కనబడుతుర్రు? వాళ్ళు బయటకు వచ్చిన రోజు నేను వాళ్ళతో పాటు ఉంటా, నేను ఉండాను అనట్లే. వాళ్ళలో ఫైర్ ఉండాలి, వాళ్ళు బయటకు రావాలి. కొద్ది మంది బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారు, కొద్ది మంది బీఆర్ఎస్ తో కుమ్మక్కైన వాళ్ళు వస్తే నేను రాను. మళ్ళా నేను యాంటీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంతమే మహిపాల్ యాదవ్ పంతం. బీఆర్ఎస్ తో కలిసిన వాళ్ళతో నేను ఉద్యమాలు చేయను. అంతేనా? ఎవరన్నా స్వచ్ఛందంగా చేస్తే నేను వాళ్ళతో చేస్తా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అన్నాడు ఒక మాట, మీరు అనవసరంగా ప్రతిపక్షాల ట్రాప్లో పడి మీ చదువును పాటు చేసుకోకండి, మంచిగా చదువుకొని జాబులు కొట్టుకోండి అని కూడా అన్నాడు. నిజంగా ప్రతిపక్ష ట్రాప్లో ఉన్నారంటారా? ప్రతిపక్ష ట్రాప్లో కొందరు ఉండొచ్చు, అది కూడా కొద్దిమంది నిరుద్యోగులు ఉండరు, కొద్దిమంది నాయకులు అన్నట్టు ఉండొచ్చు. కొందరు కేటీఆర్ని కలవచ్చు, హరీష్ రావుని కలవచ్చు. వాళ్ళు కూడా ఒక మాట ఏమంటారు, మేము గతంలో కాంగ్రెస్ని కలిసినట్టు బీఆర్ఎస్ని కలిసినామనొచ్చు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వేరు, తెలంగాణ వచ్చినాక మన కొత్త రాష్ట్రం అంటే కాంగ్రెస్ పరిపాలించినట్టు మనం దాన్ని చూడకూడదు. ఫస్ట్ పరిపాలించింది బీఆర్ఎస్ కన్నా చూడాలి. బీఆర్ఎస్ పరిపాలించి అన్ని అరాచకాలకు ఇప్పుడు మనం 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నామంటే ఆ 2 లక్షలు పెండింగ్లో ఎవడి వాళ్ళు ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళు ఉన్నాయి? 10 ఏళ్ళలో అధికారులు ఉన్నాడే ఆల్రెడీ ఫిల్అప్ చేయాలి కదా. అంటే అతనే మోసం చేసినోడు తోటికి మళ్ళీ మనం పోవడం అంటే మళ్ళీ మోసపోవడమే కదా అంటున్నా నేను. ఒకవేళ అతనికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు అతను వేసి ఉంటే ఇలా సంవత్సరానికి 10,000 పెండింగ్లు ఉంటుండే. అదే అదే ఎవరి వల్ల అయితే మోసపోయినామో మళ్ళీ వాళ్ళనే కలవడం నాకైతే ఇష్టం లేదు.